నమస్తే, వెల్కమ్ టు మార్కా. బ్రెస్ట్ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతూ మహిళల ప్రాణం తీస్తోంది. అవగాహన లేమి కారణంగా అధిక సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే ముందు నుంచే మహిళలు ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నారు. ఓ అంచనా ప్రకారం మన దేశంలోని ప్రతి 10 మంది మహిళలు 2 బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు అటు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలా మంది మహిళలకు వారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వారికి తెలియదు. దీంతో వ్యాధి ముదిరే వరకు అలానే ఉంటున్నారు. చివరికి ప్రాణం మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రధాన కారణాలు ఏమిటి? ఈ వ్యాధిని ఏ విధంగా గుర్తించాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో జూమ్ ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఓకే డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తూ పోతుంది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరుగుతుందండి. ముఖ్యంగా భారతదేశంలోని అర్బన్ ఇండియాలో పట్టణ ప్రాంతంలోని ప్రజల్లో అత్యధికంగా కనబడుతున్న క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే. అనే యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1,00,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయని ఐసీఎంఆర్ న్యూఢిల్లీ వారి అంచనా అన్నమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ మిడిల్ అండ్ హైయర్ ఇన్కమ్ గ్రూప్ ఇండివిజువల్స్ లోనే ఎక్కువగా కనబడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈస్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ అంటే వారికి జెనెటిక్ మ్యుటేషన్ వలన, దాన్నే BRCA1 BRCA2 మ్యుటేషన్ అంటారు. ఈ మధ్యనే హంసా నందిని అనే మూవీ ఆర్టిస్టు వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వారు ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని వారికి BRCA1 మ్యుటేషన్ జీన్ పాజిటివ్ అని వారే పత్రికా ముఖంగా వెల్లడించారు. అంతకుముందు 10 ఏళ్ల క్రితం ఆంజెలినా జోలీ, హాలీవుడ్ మూవీ హీరోయిన్, వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని వారికి BRCA1 BRCA2 2 జీన్స్ పాజిటివ్ ఉండటంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందే చిన్న వయసులోనే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. దీనినే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. సో భారతదేశంలో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అప్రాక్సిమేట్లీ 6 to 8% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తున్నాయి. మిగతావన్నీ కూడాను వి రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్. బట్ కొన్ని రిస్క్ గ్రూప్స్ ఉన్నాయండి. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అంటే తల్లికి కానీ సోదరులకు కానీ, ముఖ్యంగా సోదరుడికి ఉన్నా కూడా వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే పిల్లలు లేని స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేట్ గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళు, అంటే 30 సంవత్సరాల తర్వాత కనుక మొదటి కాన్పు కనుక అయినట్టయితే వారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని స్త్రీలు ఎడ్యుకేషన్ మీద, అకాడమిక్స్, తర్వాత కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లేట్ గా మ్యారేజ్ చేసుకోవటం, ఆ తర్వాత కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఫస్ట్ ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవటం, తద్వారా 30 సంవత్సరాల తర్వాత కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జనరల్ గా అర్లీగా మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలకి అంటాం 18-19 ఇయర్స్ కి ఫస్ట్ చైల్డ్ కన్నట్టయితే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఊబకాయం ఎక్కువగా ఉన్న స్త్రీలు, ఒబీస్ ఉమెన్ లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, సిగరెట్ తీసుకునే స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే వారిలో రెండో సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో 100 మంది 80-year-old ఉమెన్ కనుక ఉన్నట్టయితే వారిలో ఆన్ యావరేజ్ 9 to 10 people will have breast cancer. సో వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే పిల్లలకు పాలివ్వని తల్లుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వారు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్, ఈ సమస్య అనేది రోజు రోజుకి కూడా ఎంతో తీవ్రమవుతూ కూడా మహిళల ప్రాణాలు తీస్తుంది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కానీ ఏ విధంగా గుర్తించాలంటారు అసలు? ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలంతా కూడా వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే వారి యొక్క బ్రెస్ట్ మీద వారికి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్త్రీ కూడా పీరియడ్స్ లో ఉన్న స్త్రీలు, అంటే మెనోపాజ్ రాకముందు స్త్రీలందరూ కూడా
పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ 1 వీక్ తర్వాత అప్పుడు బ్రెస్ట్ మోస్ట్ సఫల్గా ఉంటాయి కాబట్టి వారికిగా వారు స్నానం చేస్తున్నప్పుడు నుంచొని సోప్ రాసుకున్నాక సిస్టమేటిక్ గా రైట్ బ్రెస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తోను, లెఫ్ట్ బ్రెస్ట్ ని రైట్ హ్యాండ్ తోను, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో కనుక చెక్ చేసుకున్నట్టయితే వారికి అవగాహన పెరిగి వారి బ్రెస్ట్ లో వచ్చే చిన్న చిన్న మార్పులను గుర్తించి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ అటెన్షన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్నానం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని, లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని రైట్ హ్యాండ్ తోను, రైట్ షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ పామ్ తోను పరీక్ష చేసుకోవాలి. ఆ తర్వాత అద్దం ముందు నుంచి వారికిగా వారు ఒకసారి బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు ఉన్నాయా, స్కిన్ ముడతలు పడినాయా, నరాలు ఏమైనా ఉబ్బి ఉన్నాయా, నిప్పుల్ ఏరియోలా కాంప్లెక్స్ లో ఏమైనా పుండు పడిందా, ఒకసారి నిప్పుల్ని స్క్వీజ్ చేసి బ్లడ్ బ్లాక్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా, వీటన్నిటిని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఉన్నట్టయితే ఇమీడియట్ గా డాక్టర్ గారి అటెన్షన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ అటెన్షన్ కి. ఇలా రెగ్యులర్ గా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ అవడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. బ్రెస్ట్ స్క్రీనింగ్ లో రెండో ఆర్మ్ క్లినికల్ ఎగ్జామినేషన్ బై ట్రైన్డ్ స్పెషలిస్ట్. అది నర్స్ కావచ్చు, లేదా వారి గైనకాలజిస్ట్ కానీ వారి లేడీ డాక్టర్ కానీ కావచ్చు. వారితో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకొని ఎలా పరీక్ష చేయాలి అని కూడా వారి దగ్గర నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే టైంలో ఒక చిన్న ప్యాప్స్మియర్ కూడా చేయించుకున్నట్టయితే, ఎందుకంటే స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కోస్టల్ ఏరియాస్ లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. దానికి కూడా ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ప్యాప్స్మియర్ టెస్ట్ కూడా అదే డాక్టర్ గారితో చేయించేసుకున్నట్టయితే ఆ క్యాన్సర్ రావడాన్ని కూడా ముందుగా పసిగట్టవచ్చు. మూడోది అతి ముఖ్యమైనది మ్యామోగ్రఫీ పరీక్ష. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి చాలా మంది స్త్రీలలో. ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, మ్యామోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చేస్తుందని కూడా చాలా మంది నాతో అడుగుతూ ఉంటుంటారు. ఇది కూడా అపోహ మాత్రమే. కొత్త మ్యామోగ్రఫీ పరికరాలు, ముఖ్యంగా డిజిటల్ మ్యామోగ్రఫీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన టోమోసింథసిస్ 3D డిజిటల్ మ్యామోగ్రఫీతో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ముఖ్యంగా 3D డిజిటల్ మ్యామోగ్రఫీతో రేడియాలజిస్ట్ ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చిన్న లంప్ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది. అండ్ రేడియేషన్ డోస్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ కోన్ డౌన్ వ్యూ అంటే ఒక ప్రాంతాన్ని ఇంకా బ్రెస్ట్ లో ఏరియాని ఇంకా ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ తో పరిశీలించాల్సినట్టయితే, ఇంతకుముందు నా కన్వెన్షనల్ మ్యామోగ్రామ్స్ లో మళ్ళీ రీకాల్ చేసి పేషెంట్ మళ్ళీ ఒకసారి పరీక్ష చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదేమీ అవసరం లేకుండా డిజిటల్ మ్యామోగ్రఫీలో క్లిక్ ఆఫ్ ఎ బటన్ మళ్ళీ మనం మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవడానికి, అవసరమైతే కోన్ డౌన్ వ్యూ తీసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడింది. సో ఈ 3 స్క్రీనింగ్ తో బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలందరూ వీటితో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలిస్తే సరిపోతుంది, ఆంకాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, రొమ్ము యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ లో ఏదైనా గడ్డలాగా ఏర్పడటం, బ్రెస్టే కాకుండా ఆర్మ్ పిట్ చంకలో గడ్డలు ఏర్పడటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండటం, అలాగే నిప్పుల్ ఏరియోలా కాంప్లెక్స్ మీద అల్సర్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ అంటే రక్తంతో కూడిన లేదా బ్లాకిష్ లేదా బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం, అద్దం ముందు కూర్చొని చూస్తున్నప్పుడు నిప్పుల్ అండ్ ఏరియాలో రెండు ఒకే లెవెల్లో ఉండకుండా వేరే లెవెల్లో ఉన్నట్టు ఉండటం, స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం, గుంటలాగా ఏర్పడటం, స్కిన్ లోపలికి పోవటం, నిప్పులు లోపలికి రిట్రాక్ట్ అవటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ వచ్చిందని కాదు, క్యాన్సర్ ఉండవచ్చు. ఇమీడియట్ గా వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే వాళ్ళు అది సిగ్నిఫికెంటా కాదా అని చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వారికిగా వారు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవాలి. వారికిగా వారు వారి యొక్క శరీరం మీద అవగాహన పెంచుకోవాలి. అలా పెంచుకున్నట్టయితే బ్రెస్ట్ లో వచ్చే ప్రతి చిన్న మార్పుని అర్లీగా గుర్తించి డాక్టర్ నోటీస్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు. డాక్టర్, అసలు బ్రెస్ట్ క్యాన్సర్స్ ను ఎలా డయాగ్నోస్ చేస్తారు? అసలు స్క్రీనింగ్ పద్ధతులు అనేది ఏ విధంగా ఉంటాయి? డయాగ్నోసిస్ అంటే ఒకసారి లంప్ కానీ ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి డయాగ్నోసిస్ అంటాం. ఈ డయాగ్నోసిస్ కి చాలా సింపుల్ టెస్ట్ కోర్ బయాప్సీ అంటారు.
అంటే ఆ లంప్ నుంచి ఒక చిన్న ముక్క పరీక్ష చేయడం ద్వారా అది క్యాన్సర్ కాదా ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పరీక్ష చేయడానికి కూడా వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్ అంటే ఇంతకు ముందులాగా 3-4 సార్లు పోక్ చేయకుండా జస్ట్ ఒకసారి సింగిల్ పోక్ తోనే 4-5 పీసెస్ తీసుకొని అది క్యాన్సరా కాదా, ఏ రకమైన క్యాన్సర్ కనుక అయినట్టయితే బ్రెస్ట్ ప్రొఫైలింగ్ అంటారు. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ ఉన్నాయా, హార్టోనియో రిసెప్టార్స్ ఉన్నాయా, దాని ప్రాలిఫరేటివ్ ఇండెక్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా తెలుసుకుంటాం అనమాట. ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ అంటాము. అంటే శరీరంలో క్యాన్సర్ ఎంత దూరం పాకింది. మనందరికీ తెలుసు క్యాన్సర్ అంటే మనం ఎందుకు భయపడతామంటే లోకల్ గా ఎక్కడైతే పుట్టిందో అక్కడ క్రాబ్ లాగా పక్కన ఉన్న ఆర్గన్స్ లోకి, పక్కన ఉన్న భాగాల్లోకి చొచ్చుకుని పోతుంది. అలాగే రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. సో దీన్ని తెలుసుకోవడానికి మనము హోల్ బాడీ స్కానింగ్ చేయడం జరుగుతుంది. దాన్నే పిఈటి సిటీ స్కాన్ అంటారు, పెట్ సిటీ స్కాన్. పెట్ స్కాన్ చేయడం ద్వారా శరీరంలో ఇది ఎంత దూరం పాకిందో తెలిసిపోతుంది అనమాట. సో స్టేజింగ్ చేస్తాము. సో డయాగ్నోసిస్, స్టేజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ స్టేజింగ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఓకే డాక్టర్, దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో 2 బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు కూడా అటు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు? జనరల్ గా అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే ఈ క్యాన్సర్ ని చాలా ఈజీగా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది స్త్రీల్లో ఒక అపోహ ఉన్నది, క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయగానే మొత్తం బ్రెస్ట్ తీసివేస్తారు, అందుకే కూడా వాడు రావడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ముందుగా డయాగ్నోస్ చేసినట్టయితే మనం అలాంటి భయాందోళనలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ ని తీయకుండా ఆ లంప్ వరకు మాత్రమే తీసేసి ఆ మిగతా బ్రెస్ట్ అంతా ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అదే కాకుండా కొన్నిసార్లు లంప్ సైజు పెద్దదిగా ఉన్నా, బ్రెస్ట్ యొక్క సైజు చిన్నదిగా ఉన్నా ముందుగా వాళ్ళకి యాంటీరియర్ కీమోథెరపీ అంటారు. ముందుగా వారికి కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీ ఇచ్చి ట్యూమర్ ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం ద్వారా బ్రెస్ట్ ని ప్రిజర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్నే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. ఈ బ్రెస్ట్ సర్జరీతో పాటు చంకలో ఉన్న గ్లాండ్స్ కూడా తీయటం జరుగుతూ ఉంటుంది. ఈ లింఫ్ గ్లాండ్స్ రిమూవల్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ సర్జరీ. ఈ మధ్య కాలంలో లింఫ్ గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి సెంటినల్ నోడ్ బయాప్సీ అనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గామా డిటెక్షన్ సిస్టమ్, హ్యాండ్ హెల్డ్ గామా కెమెరా అంటారు. తద్వారా వీటి ద్వారా ఆ సెంటినల్ నోడ్ ని యాక్యురేట్ గా ఐడెంటిఫై చేసి దాంట్లో కనుక క్యాన్సర్ ఉన్నట్టయితే మొత్తం గ్లాండ్స్ తీసివేయడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు బ్రెస్ట్ యొక్క సైజ్ లో కానీ షేప్ లో కానీ మార్పు రాకుండా ఈ సర్జరీ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. దీనినే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. అంటే క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ని, అంటే ట్యూమర్ ని దూరంగా తీసివేయటం, వాటిని వైలేట్ చేయకుండా ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ వాడుతూ సర్జరీ చేయటాన్ని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. దీంట్లో 2 ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ఒకసారి ఆ లంప్ తీసిన తర్వాత ఆ స్పేస్ ని మనం ఆబ్లిటరేట్ చేయాలి, అంటే మూసేయాలి. దీనికి పక్కన ఉన్న బ్రెస్ట్ లో ఉన్న నార్మల్ ఫ్యాట్ కణజాలాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ స్పేస్ ని కనుక మనం మూసివేసినట్టయితే ఆపరేషన్ చేసినట్టు తెలియకుండా ఉంటుంది, గుంట పడకుండా ఉంటుంది. దీన్నే వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కొన్నిసార్లు గడ్డ పెద్దదిగా ఉన్నా, బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉన్నా, పక్కన ఎడిక్వేట్ ఫ్యాట్ కనుక లేకపోయినట్టయితే మన ఆ స్త్రీ శరీరంలోని ఒక మజిల్, లాటిస్మస్ డోర్సే అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ తీసుకొచ్చి ఆ మజిల్ యొక్క రక్తనాళాలతో పాటు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే మనము లంపెక్టమీ చేసామో అందులో ఫిల్ చేస్తారు, అంటే నింపేస్తారు. తద్వారా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్ లో కానీ మార్పు రాకుండా ఉంటుంది. దీన్నే ఎల్డి లాటిస్మస్ డోర్సే ఫిల్ ఇన్ అంటారు. అంటే దాన్ని ఫిల్ చేస్తారనమాట. తద్వారా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్ లో కానీ మార్పు లేకుండా ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలా చేయడానికి అవకాశం ఏర్పడింది. వీటి ద్వారా పేషెంట్ కి పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ని కూడా క్యూర్ చేయగలుగుతున్నాము. దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. ప్రతి పేషెంట్ ని కూడా ఇండివిజువల్ గా మనం కేర్ఫుల్ గా అనలైజ్ చేసి ఆపోజిట్ బ్రెస్ట్ సైజ్ ఎలా ఉంది, ఈ బ్రెస్ట్ సైజ్ ఎలా ఉంది, దాన్ని బట్టి లంప్ సైజ్ ఎలా ఉంది, వీటన్నిటిని కేర్ఫుల్ గా అనలైజ్ చేసి సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ కలిసి పనిచేయటమే ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ. తద్వారా పేషెంట్ కి చక్కటి ఆకారాకృతి ఇవ్వగలుగుతాం అన్నమాట.
ఓకే డాక్టర్, చాలా మంది మహిళలు కూడా వారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని వాళ్ళకి తెలియదు. అసలు సర్జరీ అనగానే కూడా మహిళలు భయపడిపోతుంటారు. అసలు బ్రెస్ట్ తొలగించవలసిన సిచ్యువేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటారు అసలు? జనరల్ గా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ తొలగించే సర్జరీ యొక్క ఆ, బాగా తగ్గిపోయింది, సంఖ్య బాగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే స్త్రీలందరూ ముందుగానే వస్తున్నారు. కొన్ని ఇండికేషన్స్, స్పెషల్ ఇండికేషన్స్, మల్టీ సెంట్రిసిటీ అంటే బ్రెస్ట్ లో ఒక చోటే కాకుండా నార్మల్ బ్రెస్ట్ లో మిగతా చోట్ల కూడా మల్టిపుల్ ట్యూమర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ తొలగించి వేయాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు లంపు పక్కన ఉన్న నార్మల్ కణజాలం అంతా కూడా ప్రీ క్యాన్సరస్ ఎక్స్టెన్సివ్ డక్టల్ కార్సినోమా ఇన్సిటు అంటారు. అలా గనక మారినట్టయితే మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే బ్రెస్ట్ మొత్తం తీయటం జరుగుతూ ఉంటుంది. లేదా ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు, BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్నప్పుడు వారికి టోటల్ మాస్టెక్టమీ చేయవలసి ఉంటుంది. ఈ టోటల్ మాస్టెక్టమీ చేసినప్పుడు కూడా జనరల్ గా వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇస్తాం అనమాట, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. మన పొట్టలో ఉండే రెక్టస్ అబ్డామినస్ మజిల్, పొట్టలో జనరల్ గా స్త్రీలకి మగవాళ్ళు కూడా అందరికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ తో సహా ఆ మజిల్ తీసుకొచ్చి ఫ్రీ ఫ్లాప్ అంటే మైక్రోవాస్కులర్ పద్ధతి ద్వారా ఇక్కడ ఉన్న రక్తనాళాలకు ఎనాస్టమోస్ చేసి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్నే ట్రామ్ ఫ్లాప్ అంటారు, ట్రాన్స్వర్సస్ రెక్టస్ అబ్డామినస్ మయోకుటేనస్ ఫ్లాప్. ఇలా చేయటం ద్వారా మనం వాళ్ళకి చక్కటి ఆకృతిని ఇవ్వగలుగుతాం. ఓకే డాక్టర్, సర్జరీ అనేది అసలు ఎప్పుడు అవసరం అవుతుంది? సర్జరీ లేకుండా కూడా మరి ఏమైనా ఇంకా చికిత్సలు ఉన్నాయంటారు? ఎర్లీ స్టేజ్ లో మనం సర్జరీ చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత ట్యూమర్ యొక్క సైజు, ట్యూమర్ యొక్క టైపు, గ్రేడు, ట్యూమర్ లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, R2 రిసెప్టార్స్ ఉన్నాయా, ట్యూమర్ చక్కలో ఉన్న లింఫ్ గ్లాండ్స్ కి పాకిందా, వీటన్నిటిని బేస్ చేసి తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి అనేది ఆంకాలజీ టీం నిర్ణయిస్తుంది. తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారికి అడ్జువెంట్ గా కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కీమోథెరపీ అంటే మనం ఇంట్రావెనస్ రూట్ ద్వారా ఈ కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. దీని మీద కూడా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కన్నా భయంకరమైంది, ప్రమాదకరమైంది, కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్ తో కాలం చేయడమే బెటర్ అని కూడా చాలా మంది నాతో అంటుంటారు. సో అది కూడా అపోహ మాత్రమే, ఇదన్నీ కూడా అపోహలే. చాలా మంచి కీమోథెరపీ, న్యూయర్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పలేను, కానీ ఆబ్వియస్ గా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు, కొంచెం వీక్నెస్ తప్ప. వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయడానికి కూడా అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీతో పాటు HER2 రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టార్గెటెడ్ థెరపీ ప్రిఫరెన్షియల్ గా క్యాన్సర్ సెల్ మీదే పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా సార్లు ఈ HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉన్నప్పుడు ప్రీ ఆపరేటివ్ గానే వాళ్ళందరికీ కూడా ఈ టార్గెటెడ్ థెరపీ ప్లస్ కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా హార్మోన్ థెరపీ 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు, రాకుండా చేయవచ్చు. ఇదే కాకుండా అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కనుక BRCA1 BRCA2 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే రికరెన్స్ రాకుండా ఆ మ్యూటేషన్ ని టార్గెట్ చేసే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దాన్నే ఓలాపారిబ్ అంటారు. అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా మనం విరివిగా వాడటం జరుగుతూ ఉంటుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టీమ్ అప్రోచ్ ఉండాలన్నమాట. సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరూ కలిసి కూర్చొని సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీ ముందు కూడా వీరికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ముందుగా సర్జరీ చేయాలా లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలా చేసి ఆ తర్వాత ఇవ్వటం, దాన్ని బట్టి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసినట్టయితే రిజల్ట్స్ సుపీరియర్ గా ఉంటాయి. దీంతో పాటు చాలా సార్లు వీళ్ళందరికీ కూడా రేడియోథెరపీ కూడా అవసరం పడుతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేశాక ఇంటాక్ట్ బ్రెస్ట్ ఇరేడియేషన్ చేయవలసి ఉంటుంది. ఈ ఇంటాక్ట్ బ్రెస్ట్ ఇరేడియేషన్ ఇంతకు ముందు కాలంలో లీనియర్ యాక్సిలరేటర్ సహాయంతో ఇవ్వడం జరిగేది. దీని ద్వారా బ్రెస్ట్ యొక్క టెక్స్చర్ లోను, స్కిన్ కలర్ లోను మార్పులు వస్తూ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఈ ఇంటాక్ట్ బ్రెస్ట్ ఇరేడియేషన్ ఇవ్వడానికి సైబర్ నైఫ్ వాడటం జరుగుతుంది. సైబర్ నైఫ్ అంటే అది కత్తి కాదు, అది కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కానటువంటి కత్తి అన్నమాట. ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు, తెలుగు జర్నలిస్ట్. ఈ సైబర్ నైఫ్ పరికరం ద్వారా మనం రేడియేషన్ ని ప్రిసైజ్ గా
ఫోకస్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతం వరకే రేడియేషన్ ఇవ్వడానికి పరిమితం చేసి పక్కన ఉన్న నార్మల్ బ్రెస్ట్ కణజాలం మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రూయిజ్ మిసైల్స్ లో వాడే టెక్నాలజీ ఈ సైబర్ నైఫ్ లో వాడతారు. దీన్నే ఇక్కడ క్యాన్సర్ సెల్ టార్గెట్ చేయడానికి దీన్నే స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియో సర్జరీ అంటారు. జస్ట్ 2 to 3 days లోనే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ అయిపోతుంది. రోజుకు 10 నిమిషాలు 20 నిమిషాల ట్రీట్మెంట్ తోనే పూర్తి రేడియేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ సైబర్ నైఫ్ చికిత్సని అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో కన్జర్వేటివ్ బ్రెస్ట్ చికిత్స తర్వాత రెగ్యులర్ గా మనం వాడుతున్నాము. ఎక్సలెంట్ కాస్మెటిక్ రిజల్ట్ పేషెంట్స్ కి ఇవ్వగలుగుతున్నాము. ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఈ సైబర్ నైఫ్ ఏ ఏరియానైతే రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేయడానికి ఫిడ్యూషియల్స్ లేదా క్లిప్స్ పెట్టడం జరుగుతుంది. ఈ సైబర్ నైఫ్ పరికరము ఆ క్లిప్స్ ని ఆధారం చేసుకుని ఆ స్టీరియోటాక్టిక్ రోబాటిక్ రేడియో సర్జరీ ద్వారా ఆ ప్రాంతాన్ని వరకే రేడియేషన్ ఇస్తూ పక్కన ఉన్న నార్మల్ బ్రెస్ట్ కణజాలం మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూపించగలుగుతుంది. సో ఇలా కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ సర్జరీ ఇన్ని రకాల చికిత్సలు ఈవెన్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కి అవసరం రావచ్చు. అందుకే ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కూడా ముందుగా థరోగా ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోసిస్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హార్టోన్యూ ఇండెక్స్, ప్రాలిఫరేటివ్ ఇండెక్స్ అన్నిటిని పేషెంట్ యొక్క హైట్, వెయిట్, ఏజ్ అన్ని పరిగణలో తీసుకొని ఆపోజిట్ బ్రెస్ట్ సైజు, షేప్, బ్రెస్ట్ యొక్క సైజు, ట్యూమర్ యొక్క సైజు అన్ని పరిగణలోకి తీసుకొని టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ సర్జికల్, మెడికల్, రేడియేషన్, పెథాలజిస్టు, పెట్ స్కాన్, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టు, రేడియాలజిస్టు అందరూ కలిసి కూర్చొని ట్రీట్మెంట్ డిజైన్ చేసినట్టయితే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, వన్స్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్ గా అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. పేషెంట్ యొక్క స్టేజ్ ని బట్టి ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్ట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫాలో అప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. జనరల్లీ ఫస్ట్ 1 year లో 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి. చాలా మంది ఫాలో అప్ ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యాంజియల్ మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి సిమ్టమ్స్ లేకున్నా కూడా రెగ్యులర్ గా వచ్చి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ముందుగా పసిగట్టినట్టయితే రికరెంట్ క్యాన్సర్ ని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాటి మార్కర్. స్టే ట్యూన్ టు సాక్షి.